కొండ విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఏఎంసీ డైరెక్టర్. సార్, కాంగ్రెస్ పార్టీ గెలవగానే ప్రజాపాలన పెట్టింది. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? సార్, ఉచిత గ్యాస్ అనేది వస్తూనే ఉంది సార్. 500 గ్యాస్ వస్తుంది. కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇబ్బంది ఉంది సార్. రెండోది, బస్సులు ఉచితంగా అన్నట్టు ఫ్రీ చేసింది సార్. ప్రతి ఇంటికి నేను వాడుకునే విద్యుత్ కూడా ఫ్రీ ఉంది సార్. విద్యుత్ ఫ్రీ ఉంది సార్. ఇప్పటికే బస్సు ఇప్పుడు రుణమాఫీ అనేది కొద్దిగా అవకతవకలు ఉంది సార్. అది రాష్ట్రానికి అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే సార్. ఆ రుణమాఫీ కూడా కొద్దిగా చొరవ తీసుకొని అది చేస్తే బాగానే ఉంటుంది సార్. చొరవ తీసుకుంటుండొచ్చు. ముఖ్యమంత్రి గారు సగానే కొంతమందికి చేసారు, కొంతమంది చేయనందుక దాని మీద కూడా శ్రద్ధ తీసుకొని కూడా చేస్తుండొచ్చు సార్. చేస్తుండొచ్చు, పక్కా చేస్తాడు సార్. అట్లాగే సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలో ఉచిత బస్సు మహిళలు వ్యతిరేకిస్తారు. దీన్ని ఏ విధంగా మీరు? ఇప్పుడు ఉచిత బస్సులో సార్ మొత్తం మీద ఎక్కువ శాతంగా ఎక్కేదే మహిళలు. నేను కూడా కారు మీదనో బైక్ మీద కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్తూ ఉంటాను సార్. మహిళలు ఎక్కుతారు. మహిళలు ఎక్కి మరి వాళ్ళకు నీతి నిజాయితీ వాళ్ళకి నిదర్శనం సార్. నేనేం చెప్పలేము. కాకపోతే బస్సులు ఇప్పుడు వాళ్ళకు నిత్యావసర సరుకుల కోసమే వాళ్ళే పోతురు. ఎక్కడైనా చుట్టాల మార్గం ఉంటే వాళ్ళే పోతురు. ఆధార్ కార్డు పెట్టుకొని వాళ్ళే పోతురు సార్. అందులో నా భార్య కూడా మా అత్తగారింటికో ఇంకో పట్టణానికో ఎక్కడో పోతూ కూడా ఆధార్ కార్డు వేసుకునే పోయింది సార్. కానీ నువ్వు రావాలి, తోలుకుపోవాలన్నట్టుగా నా ఇంటి విషయం చెప్తున్నాను సార్. ఇది చెప్పడము కరెక్ట్ కాదు సార్. ఉచిత బస్సు మనం వాడుకుంటున్నాము. ప్రభుత్వ పరంగా వాళ్ళు జీతాలు చెల్లిస్తారు, బస్సులను కొనేస్తారు, మనం చెల్లిస్తారు. వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు సార్. ఇది అట్లానే సార్, ఇంతవరకు రైతు బంధు పోలే, రుణమాఫీ కాలేదు, ప్లస్ ధరణి పైన ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? ధరణి పైన చెప్పాలంటే సార్, అది ధరణి కాదు సార్, అది బంగాళాఖాతంలో కలపవలసిందే సార్. నేనే చెప్పుకున్నాను సార్. మా తాత 1958లో భూమి తీసుకున్నాడు సార్. మాకు ఉండవలసింది 7 ఎకరాలు సార్. అందులో 4.5 ఎకరాలు మాకు పట్టయింది. తర్వాత 2 ఎకరాలన్నర మేము కొన్నాం సార్. కొంటే మా నాయన ఏంటంటే తెలిసి తెలియక పేపర్ రాపించుకొని ఉన్నాడు సార్. అదే పట్ట ఎక్కలేదు సార్. భూదానం భూమి మా మీద కాలేదు సార్. ఇంకొతని పేరు మీద అందులో 4 గుంటలు ఉంటాయి సార్. మా 2 ఎకరాలు తీసుకుపోయి 2 ఎకరాల 15 గుంటలు తీసుకుపోయి వాళ్ళకి పెట్టింది సార్. మరి మమ్మలను మేము కొన్న భూములల్లో మాతోటి కేసీఆర్ గారు వాళ్ళకి కాలు పట్టించిండా లేదా సార్? మరి ఎవరు లాభపడ్డారు సార్? ఇప్పుడు రైతు కాసు కాలం ఎత్తేసిండు. గుట్టలలో ఇప్పుడు నైజామోన్ భూమి ఉందంటారు. ఆయన ముస్తాపల్లి గులాం ముస్తఫా గులాబల్లి తుర్కోలది భూమి అంటారు సార్. మళ్ళీ ఇప్పుడు రిటర్న్కి వచ్చేస్తారు. అమ్మినోడు ఎవరో కొన్నోడు ఎవరో కానీ ఇప్పుడు బయట వస్తలేదు. కొన్నోళ్ళు ఏంటంటే మేము కొన్నాము. ఎవరి దగ్గర కొన్నారంటే మేము ముస్లిం వాళ్ళ దగ్గర కొన్నాము. మీరెవరు అన్నట్టు. ఇప్పుడు సుబ్బారావు, శ్రీధర్ రెడ్డి, ఇంకైనా దీపక్ రెడ్డి, వీళ్ళకు 600, 700 ఎకరాల భూమి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది సార్? కాసు కాలంలో మా వాళ్ళు ఉన్నారు. మేము కష్టపడ్డాము, మేము రైతులం కష్టపడ్డాము. మా లంబడి సోదరులు, మా గిరిజన బిడ్డలు కష్టపడితే మమ్మల్ని గుట్ట మీద గుంట భూమి లేకుండా చేసేసారు. మరి అంత ఇది ఎక్కడి పాపము? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1 ఇయర్ కాలేదు. మరి ఈయన మొత్తం కబ్జా కాలం, కాసు కాలం మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చింది కదా సార్. గత పాలనలో మీ గిరిజనులకు ఎలాంటి లబ్ధి చేకూరింది? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనైనా మీ గిరిజనులకు న్యాయం జరుగుతుందా సార్? కాంగ్రెస్ పార్టీలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది, పక్కా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఈయన 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక రూమ్ కూడా కట్టియలే ఏ ఊళ్ళకి పోయి. ఈయన కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరికి ఒక 20 నుండి 30 ఇళ్ళు గ్రామ పంచాయతీకి ఇస్తారు సార్. మేజర్ మైనర్ గ్రామ పంచాయతీని కంపారిజన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఇస్తారు సార్. ఇల్లు ఇచ్చినప్పుడు అందులో చాలామంది కార్మికులకు ఇల్లు పని దొరుకుతుంది సార్. తాపి మేస్త్రి కానీ, కార్పెంటర్ కానీ, కలర్ వేస్టోని కానీ, సిమెంటోని కానీ, ఇటుకొని కానీ అందరినీ పని దొరుకుతుంది సార్. ఈ గవర్నమెంట్ హౌజెస్ ఓపెన్ అయినాకనే దొరుకుతుంది సార్. అంతవరకు దొరకదు. మా వాళ్ళు ఈయన గవర్నమెంట్లో వలస కూలీలు పట్టుకోరు, కట్టెలు కొట్టుకోవడానికి పట్టుకోరు. ఊళ్ళు ఎవరు ఉన్నారు సార్? అట్లాగనే సార్, గత పాలనలో దళిత బంధువు అని, బీసీ బంధువు అని, యాదల గొర్రెల పంపిణని ఇక్కడ ఏమైనా జరిగినాయి సార్? సార్, మా ఊళ్ళో ఇప్పుడు బీసీ బంధు అనేది ఒక 2 ఏమో వచ్చింది. ఏమొచ్చింది?
80,000 85,000 వచ్చింది. 15,000 వాళ్ళు ఇప్పించిన గుత్తేదారు ఏం చేసిండు, వాళ్ళ లాభాలు వాళ్ళు తీసేసుకురు. నేను తీసుకున్నా సరే వాళ్ళు తీసేసుకురు. మరి ఇక వాళ్ళు ఏడంగా 90 ఏళ్ళకు వాళ్ళకి ఏదో అభివృద్ధి చెందినట్టు సార్. వాళ్ళకు ఏదో చిన్న స్మాల్ ఇండస్ట్రియల్ లాగా చూపెట్టు, వాళ్ళు అభివృద్ధి చెందినట్టు ఉంటారు. మరి ఎస్సీ బంద్ అన్నారు, మా ఎస్సీలు ఈయనే ఉన్నారు, ఎస్సీ సోదరులు 4 కుటుంబాలు ఉంది. మరి అప్పుడు గుర్తింపు రాలేదా సార్? ఒక్కొనికి ఇప్పించినట్టుగా చూపెట్టమను. 10 లక్షల రుణం 10 లక్షల లోన్ అంటుగా చెప్పారు, ఒక్కొనికి ఇచ్చినట్టు చూపెట్టమను. గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? ఈ ఊళ్ళో 2 టైమ్స్ సర్పంచ్ గెలిస్తే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన ఉండే. ఆయన కేసీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఏ రకంగా పార్టీ మార్చిరో ఇందులో వీళ్ళు కూడా గట్టిన మారి వెళ్ళిపోయారు. మాకు సర్పంచ్ మేము ఓట్ల వరకు గెలిపించినాం సార్, పార్టీ మారారు. ఇక మాకు సర్పంచ్ ఎక్కడ సార్? వాళ్ళు ముండమోసి వెళ్ళిపోయారు. అట్లాగని సార్ రెండోది అటువంటి సర్పంచులకే మళ్ళా రైతు ఆత్మబంధ్ అంట, వాళ్ళు రాపించుకోవడం సిగ్గు లేకుండా. అధికారికంగా టెక్నికల్ ఇప్పుడు ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంటు, రెండోది పంచాయత్ సెక్రటరీ, రెండోది ఇప్పుడు గ్రామ స్పెషల్ ఆఫీసరు, ఈ సర్పంచ్ హస్బెండు, వీళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడారు సార్. గ్రామ పంచాయతీ వాళ్ళే గ్రామ పంచాయతీ నుండే డ్రామాలు ఆడుతారు. ఇక మేము చెప్పని పరిస్థితి, ఎందుకంటే మమ్మల్ని కూడా వినయిస్తలేరు. వినయించకుండానే ఈ రోజు వరకు ఏ ఆఫీసర్ అయినా కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ మత్తులనే ఉన్నారు. పంచాయత్ గ్రామ కారోబార్ నుండి మొదలు పెట్టుకుంటే ఒక్క ఎంఆర్ఓ ఆఫీసర్ దాకా, ఎంపీటీఓ ఎంఆర్ఓ ఈ ఆఫీసర్ లెవెల్ వరకు వాళ్ళకే నిమగ్నమై ఉన్నారు. అట్లాగనే సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏ విధంగా ఉంది సార్? స్పెషల్ ఆఫీసర్స్ అనేది సార్, నేను ఒక ఏఎంసీ డైరెక్టర్ను సర్పంచ్గా చేసి ఉంటే, నాకు ఛాయిస్ వచ్చి ఉంటే, నాకు 3 పిల్లలు 10 ఏళ్ళు చేసుకొని నేను పక్కకు ఉండేటువంటి సార్. కానీ ఈ స్పెషల్ ఆఫీసరు ఆ పంచాయత్ సెక్రటరీకే తెలుసు, వాని మాత్రం వీనికి తెలుసు, వీని జాడ వానికి తెలుసు. కానీ స్పెషల్ ఆఫీసర్ అనేది నిన్న మీటింగ్ వచ్చినప్పుడు చూసినాడు సార్, కానీ ఈమె స్పెషల్ ఆఫీసర్ అన్నాడుగా నాకు తెలియదు సార్. ఇప్పుడు సర్పంచ్ లేక 1 ఇయర్ అవుతుంది సార్. మీ గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడనే ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది? జాప్యం అంటే సార్, ఇది సర్పంచ్ ఉన్న మా దగ్గర ఏంటంటే సర్పంచ్ ఉన్న అంతే జరిగింది. రెండోది పంచాయత్ సెక్రటరీకి ఇవ్వగానే పంచాయత్ సెక్రటరీ ఏంటంటే కొద్దిగా చొరవ చూపట్టట్లేదు వాళ్ళకు. ఈడ ఒకటి ఏం చేసిందంటే సార్, పంచాయత్ సెక్రటరీ ఒక పోరు ఒక ఇల్లుకే రాసేసి పడేసిపోయింది. ఈ ఊళ్ళోనే పంచాయత్ సెక్రటరీ చేస్తుండే. గతంలో ఒక ఇవాటి సార్ ఉండే, ఆయన పేరు ఇవాటి సారు, మా ఎస్టతని. ఇవాటి సార్ దగ్గర గత ఎంపీడో దగ్గర నేను లెటర్ ఇస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి, లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి. అట్లాగనే సార్ గత పాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఏమైనా అందినాయా? ఏమంటారు అద్భుతమైన పథకం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. సార్ ఈ మిషన్ భగీరథ అనేది మాకు కొత్తది ఏం కాదు సార్. మిషన్ కాకతీయ అనేది మేము మిషన్ భగీరథ నుండి మా ఊరికి ఏం అందలేదు సార్. ఒక కట్ట తీసి వేయడానికి పుట్టాడు సాటాడు మందు మట్టు పోలే తట్టాడు పోయలే. రెండోది మిషన్ భగీరథ అన్నారు సార్. మాకు గతంలో కృష్ణా వాటర్ వచ్చేది, మాకు ఏ గవర్నమెంట్లో వచ్చేది? రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1996లో మమ్మల్ని కృష్ణా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్నే కదా భగీరథ చేసింది. నువ్వేమైనా కొత్త లైన్ ఏమైనా వేసినావా? కేసీఆర్ వచ్చి మిషన్ భగీరథ నుండి ఒక కొత్త లైన్ వేసి ఉంటే వాడిని భగీరథుడు అంటాం. వాడెక్కడ భగీరథుడు సార్? అట్లాగే సార్ మీ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవికి అర్హుడా? ఇస్తే ఏ విధంగా సార్? మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవికి 100కు 200 పాలు అర్హుడు సార్. కాకపోతే నేను ఈ రేవంత్ రెడ్డి గారిని కానీ ఇంకోళ్ళని కానీ నేను ఏమి విమర్శించట్లేదు సార్. కానీ మా రంగారెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి సార్. ఆయనను ఏంటంటే మా 15 ఏళ్ళు ఎవరికి ఛాయిస్ వస్తే వాళ్ళు పార్టీ మారిన కానీ పార్టీ మారే వ్యక్తి కాడు ఆయన. నేను ఆ పాము తీసిన ముసుగులాగా ఈయన తీసే మనిషి కాడు ఈయన. మా దృష్టిలో అయితే నమ్మదగిన మనిషి, పెద్ద పులి. ఏదైనా కానీ వీడు గిరిజనుడా ఎస్సీ ఎస్టీ అన్నట్టుగా లేదు.
అన్న ప్రతి వ్యక్తిని భుజాన్నం వేసుకొని మాట్లాడే వ్యక్తి. నేనైనా కానీ తమ్ముడు కూర్చోనికి పక్కన కూర్చొని పెట్టి మాట్లాడే వ్యక్తి. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏది ఎస్సీ వర్గీకరణ, బీసీల వర్గీకరణ, ఇది ఏ విధంగా సార్? ఈ ఎస్సీ వర్గీకరణ కావాల్సిందే, న్యాయబద్ధంగా కావాల్సిందే. బీసీ వర్గీకరణ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫైట్ వాళ్ళది ఏముందో అది కూడా కావాల్సిందే సార్. అట్లాగే రానున్న స్థానిక ఎన్నికలపైన ఎలాంటి సర్పంచ్ ఉంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది? అవకాశం వస్తే మీరు చేస్తారా? చేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎప్పుడు 1978 నుంచి గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయి సార్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక 10th క్లాస్ చదువుకునే అభ్యర్థి సర్పంచ్గా నిలబెట్టలే. మేము మొన్న నిలబెట్టింది లారీ డ్రైవరు ఒక మిస్సెస్, ఒక జీప్ డ్రైవరు మిస్సెస్. ఆయనేమో ఆమెమో ఎంపీ అయింది, ఈమెమో సర్పంచ్ అయింది సార్. వాళ్ళకు కాకపోతే మేము ఒక జిచ్చు మీద మేము ఒక 200 కోట్లకు ఉన్న వ్యక్తి మీద మామూలు వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించినాం సార్. ఇప్పుడు మా పవర్ ఏందో, మా ఓటర్ పవర్ ఏందో చూపెట్టినాం, ప్రజలలో చూపెట్టినాం. కాకపోతే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారని మేము కూడా కళలో ఊహించలేదు సార్. గతంలో మాకు సర్పంచ్ బీసీ ఉండే, బీసీ ఎంపీటీసీ ఉండే, అదే ఎంపీటీసీ ఎంపీపీ ఉండే, ఆ బీసీ సర్పంచ్ ఉండే. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ ఉండే. ఆయనకి ఇట్లా పార్టీ మారుతాడని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన పార్టీ మారి